చిన్ననాటి ఫోటోలు, ఆ మెమోరీస్ అంతా కూడా నరేంద్ర మెయిన్ కారణం. మళ్ళీ ఒకళ్ళు పరిచయం చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈ పాఠశాలలో చదివి పాఠశాలను మర్చిపోకుండా మరి ఒకసారి ఇక్కడికి వచ్చి కలుసుకున్నందుకు మీ అందరికీ మిమ్మల్ని అభినందించాలి. కన్నా 2-3 సంవత్సరాలు చిన్నవాళ్ళం పిలిచి గౌరవించి సన్మానాలు చేసి మంచి భోజనం పెట్టి ఈ విధంగా తయారు చేసినందుకు మా ఏటీపీఎం హై స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జసింద్రకుమారి, నా పేరు మన్నం జసింద్రకుమారి. మార్పు కొట్టుదే ఇల్లు మా ఇల్లు. ఎందుకంటే మీ అందరికీ హాస్టల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మా ఇంటి మీద కూడా బాగనమాట, అందుకే గుర్తు పెడతాను అనమాట. నేను ప్రజెంట్గా తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. వెస్ట్‌వేల్ స్కూల్లో తెనాలిలో పరిపాలన చేస్తున్నాను. అయితే మా యొక్క ఉపాధ్యాయులు చెప్పినటువంటి ఆ విద్యను మేము అభ్యసించి మరలా క్రమశిక్షణ నేర్చుకొని అదే క్రమశిక్షణతో వినయ విధేయతలు కలిగేలా మా విద్యార్థులకి మా టీచర్ల గురించి డైలీ మాకు అది వరము లాంటిది అనమాట. డైలీ గుర్తు చేసుకోవడానికి అవకాశం కలిగించింది. ఎందుకంటే విద్య వల్ల ఉన్న గొప్పతనం కూడా పిల్లలకు తెలియజేయడం జరుగుతుందేమో. మళ్ళీ ఏ సబ్జెక్ట్ నా తెలుగే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని గుర్తు చేస్తూ పిల్లలకి మా టీచర్ ఇలా చెప్పారు, ఇలా క్రమశిక్షణ నేర్పారు, మ్యాథ్స్ కావాలన్నా. ఇప్పుడు మీకు చదువు రాదు కరెక్టే, కానీ మీకు లెక్కలు రావు కరెక్టే, కానీ మీకు ఆస్తి ఉంది కరెక్టే. కానీ ఆస్తి ఉన్నప్పుడు ఆస్తి ఉన్న దానిలో ఎంత ఎకరాల పొలం ఉంది అని రాయడానికైనా తెలుగు కావాలి, ఇన్ని ఎకరాలు ఉంది అని రాయడానికి మ్యాథ్స్ కావాలి అని చెప్పేసి ఈ యొక్క మీ పండాలంటే భూసారం తెలియాలంటే సోషల్ కావాలని ప్రతి ఒక్క విద్యార్థికి ఆ విధంగా చెప్పి వాళ్ళని ప్రేరణ కల్పిస్తున్నాను. డైలీ ప్రతి ఒక్క రోజు నేను గుర్తు చేసుకుంటాను మా టీచర్ని. ఎందుకంటే మా మాస్టర్ మ్యాథ్స్ మాస్టర్ అయితే మ్యాథ్స్ రాకపోతే ఏది పెద్దలు తెప్పించి మమ్మల్ని పట్టడానికి సిద్ధపడేవాళ్ళు. అయితే మేము ఫ్రాక్లు వేసుకునే వాళ్ళం కాబట్టి కాళ్ళ మీద కొట్టేవాళ్ళు. ఎందుకంటే మాకు ఫ్రాక్లు దెబ్బలు మాకు దెబ్బలు తినకపోతే మేము చదవని అర్థం అన్నమాట. అందుకని ఆ విధంగా మ్యాథ్స్ మాస్టర్ తెలుగు టీచర్ పుష్ప టీచర్ అయితే చదవండి అమ్మా, ఎలాగా బాగుపడేదంటే ఎలాగా చదవాలి కదా, చదవండి అమ్మా అని సౌమ్యంగా చెప్పేవాళ్ళు. ఇక మా తెలుగు మాస్టర్ ఉన్నారనుకోండి, పద్యం చెప్పిన తర్వాత తప్ప చెప్పకపోతే ఇసుకలో మోకాళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ మోకాళ్ళతో బాధలు కంటే చదువుకోవడం మంచిదని చదువుకునేవాళ్ళం. తర్వాత శిశువు అనే పాఠం గుర్తించ రచించిన పాఠాన్ని మాకు చెప్పారు. అప్పటి నుండి మాకు కొంచెం చాలా వరకు తెలుగులో ఉన్నటువంటి అనుభవం అనేది ఆనందాన్ని అనేది మొదలని నేను అప్పుడు తెలుగు తీసుకోవాలనుకొని తెలుగు టీచర్గా చెప్తున్నాను. ఆ తెలుగు టీచర్ తెలుగులోనే ఉన్నది ప్రాధాన్యత, అనుభవానికి ఆనందం, ప్రతి పద్యంలోని ఆనందం అనేది ఉంది. ఇక్కడ మనకి ప్రతి పద్యంలో మీనింగ్ కూడా చాలా ఉంటుంది. మనకి ఇప్పుడు సమదృష్టి అనేది సమానమైన భావంతో ఉండాలని చెప్పేసి, అందరూ సమానమైన భావంతో కలగాలి అంటే పేద ధనిక అనే తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఉండాలని ఇక్కడ పద్యం కూడా రచించారు. అన్నొకటే నలుపు కంటి చూపు నలుపురా, చెట్టొకటే నలుపు చెట్టు కాపు అన్నొకటే నలుపు కంటి చూపు నలుపురా, చెట్టొకటే నలుపు చెట్టు కాపు. అంటే అన్నొకటే నలుపు, చూడటానికి కన్ను నలుపు అండి, కానీ చూపు మాత్రం ఒకే విధంగా ఉండదు. విద్యార్థులు అందరూ సమభావంతో చూస్తాం. అది ఉపాధ్యాయులకున్న ఉత్తమ లక్షణం. ఏదైనా సరే చెట్టు నలుపు ఉంటుంది, కాయ మాత్రం పండు తీయదనాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి విద్యను అందించాలని, సమానమైన భావంతో ఉండాలని విద్యార్థుల పట్ల మా క్రమశిక్షణ ఆనాడు ఉంది. దెబ్బలు కొట్టడం కానీ తిట్టడం కానీ, ఈనాడు ఒక దెబ్బ కొట్టినా కానీ పోలీస్ కేసుకి వెళ్ళడం, తిట్టామనుకోండి తిట్టారని పేరెంట్స్ చెప్పడం, మన మీదకి రావడం అలాంటి లేకుండా సౌమ్యంగా పాటలు చెప్పుకొని ప్రస్తుతానికి నేను ప్రతి ఒక్క సంవత్సరం 100 మార్క్స్ ప్రతి విద్యార్థి అంటే 40 మార్క్స్లో 100కైనా 100 మార్క్స్ వచ్చేలా చేస్తున్నారు ప్రతి ఇయర్. కానీ ఈరు కరోనా బ్యాచ్ వచ్చింది, దేవుడు ఏం చేస్తాడు నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి 100 మార్క్స్ 99, 99, 100. ఆ మేనేజ్మెంట్ కూడా కొంచెం
మెచ్చుకుంటుండే. ఎందుకంటే మమ్మల్ని కాపాడేది నాకు ఈ యొక్క పాఠశాలకి పర్సెంటేజ్ పెంచేది మా తల్లి అని చెప్పేసి నన్ను అందరూ ఆ విధంగా అనుకుంటారు. కానీ సంవత్సరం మాత్రం దేవుని కృప. అందరికీ ధన్యవాదాలు. నా తెలిసినంత నేను జరుగుతున్నాను. అందరికీ అన్ని ప్రోత్సాహంతో అందరూ కలిసిమెలిసి ఇలాంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. దాదాపు నిద్ర లేదు, నైట్ అంతా కాల్స్లో ఉన్నాడు, యూఎస్ కాల్స్లో. మార్నింగ్ వస్తున్నామని కలిగితే నిద్రపోకుండా వెయిట్ చేసి దాదాపు ఇంట్లో ఒక 2 hours పైన మాట్లాడాడు. ఆ తర్వాత కిందకు వచ్చి మమ్మల్ని పంపించిన దాదాపు నిద్రపోలేదు అనుకుంటా. రోజు భోజనం కూడా నాకు తెలిసి 3 తర్వాత చేశాను. సో ఇవాళ వాస్తవంగా వచ్చే అవకాశం లేకపోయినా దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావించి మన కార్యక్రమానికి వచ్చాడు. అందుకు మనం అందరం చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ఇక్కడ చాలా మెమరీస్ షేర్ చేసుకుంటానని వీడియోలో చెప్పాడు. ఆ దాచి ఉంచినటువంటి మధుర స్మృతులేంటో ఇప్పుడు బట్టబయలు చేయాలని ప్రేమపూర్వకంగా మిత్రుడు కిషోర్ను కోరుకుంటున్నాను. కష్టం ముందు 3 గంటలు నా టైం నెట్వర్క్ కలిసాను. యాక్చువల్గా ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇంతమంది ఈరోజు ఇట్లా చూస్తామని అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే 42 సంవత్సరాల తర్వాత దాదాపు మర్చిపోయాం అన్నీ. అట్లీస్ట్ నేనైతే చాలా మర్చిపోయాను. మధ్యలో జయప్రసాద్తో ఒక 10 సంవత్సరాల నుంచి కనెక్షన్ ఉంది. రామస్వరాన్ని పూనాలో ఒకసారి కలిసాం. అంతకుమించి ఏ క్లాస్మేట్తో కూడా ఆల్మోస్ట్ టచ్ అనేది లేకుండా పోయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక మరో జన్మని చెప్పవచ్చు, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడు స్కూల్లోంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎడిపోయిందో, ఎక్కడికి తీసుకెళ్ళిందో, అసలు ఏమైపోయాం అనేది కరోనాతో తెలిసింది లైఫ్ అంటే ఏంటనేది. ఈరోజు బతుకుతాం, రేపు ఉంటామా లేదా అనే సిచ్యువేషన్ వచ్చింది అందరికీ. ఇవాళ దేవుడు మనకి ఈరోజు ఇస్తాడు, ఇవాళ పడుకుంటాం, మన పొద్దున్న లేవగలుగుతామా లేదనేది మనకు తెలియదు. సో ఇది ఇట్లా అందరినీ తీసుకొని వచ్చి గ్యాదర్ చేసి ఇది ఎందుకు చెప్పాలంటే చాలా కష్టమైన పని. పర్టికులర్గా ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసుకొని వచ్చి అన్నీ ఒక చోట తీసుకొని వచ్చి ఇప్పుడు ఒక రకమైన ఒక పిక్చర్లా కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది కావాలని పేర్లు రాయలేదేమో. ఎందుకంటే పేర్లు కనుక రాసుంటే ఈజీగా మనం తెలియకపోయినా తెలిసినట్టు యాక్ట్ చేస్తాం. ఇప్పుడు యాక్ట్ చేస్తాం లేదు, నిజంగానే మెమరీలో నుంచి వెళ్ళి ఎవరు ఏంటని కొన్ని పాత సంగతులు గుర్తు చేసుకుంటే తప్పనిచ్చి మనకు గుర్తురాదు. ఓకే, సో ప్రస్తుతానికి నేను యూఎస్లో ఉంటున్నాను ఒక 22 years నుంచి. కానీ ఇండియా వదిలిపెట్టి ఆల్మోస్ట్ 31 years అయిపోయింది ఆఫ్టర్ ఇంజనీరింగ్. తర్వాత నేను చాలా ప్లేస్లకు వెళ్ళాను. సౌత్ ఆఫ్రికా, సింగపూర్, లండన్, యూకే, ఇక్కడని చాలా ప్లేస్లకు వెళ్ళిన తర్వాత ఒకసారి మా వైఫ్ ఒక రకంగా చెప్పాలని ఇరిటేట్ అయిపోయింది. కోడి పిల్లలు మార్చినట్టు ప్లేస్ మారుస్తున్నాడు. ఎవరి 2 yearsకి బాబు పెద్ద పెడుతున్నాడు, ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం అంటే అప్పుడు 2004లో యూఎస్ వెళ్ళి ఆల్మోస్ట్ అప్పుడే సెటిల్ అయిపోయింది. రైట్, ప్రస్తుతానికి నేను బయర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గ్లోబల్ టీంలో పనిచేస్తాను నేను. కానీ ఈరోజు టీచర్స్ చెప్పినట్లు నిజంగానే మనం సిన్సియర్గా ఆలోచిస్తే ఈరోజు మన అందరి సక్సెస్ ఏమైనా కానివ్వండి, ఆ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనందరం మన పిల్లల్ని పెంచాం. మీరు ఒకసారి వెనక్కి రివైండ్ చేసుకొని చూస్తే మనం మన పిల్లల్ని పెంచిన విధానం కానీ మనం పెరిగిన విధానంలో చాలా తేడా. మన మాట ఒకసారి పిల్లలు వినరు, వాళ్ళ డైరెక్షన్ వేరు. కానీ ఆ ఫౌండేషన్ ఉండడం వల్ల ఈరోజు ఇప్పుడు నా సక్సెస్, ఇప్పుడు నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే నాకు స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే ఈ స్కూలు, ఈ టీచర్స్. సిస్టర్ పెట్టిన కానీ ఎంత ఆలోచించినా, ఎంత మనం నా స్వయం కృషి కావచ్చు అని ఎంత ఇగో ఉన్నా కానీ, బట్ హానెస్ట్గా చెప్తే ఈరోజు దీనికి కారణం ఈ ఫౌండేషన్. చాలా ఒక్కొక్క మన మాస్టర్ గారు వచ్చి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తే ఇట్ ఈస్ ఆల్ ట్రూ. వేర్ వీ కమ్ ఫ్రమ్ ఈజ్ వేర్ వీఆర్ టుడే ఈజ్ నాట్ లక్ ఆర్ ఎనీథింగ్. రైట్, సో అగైన్ ఐమ్ చాలా హ్యాపీ. ఇప్పుడు సంస్థలో ఉన్నట్టు కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతుంటే కొన్ని గుర్తొస్తున్నాయి నాకు. యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే ఆ రోజు రవీంద్రపాడులో సినిమా ప్రసాద్ ఉన్నాడు, గుర్తులేదు కానీ ఆ రోజు గోడ దూకిపోయి
రవీంద్రపాడులో గురువు సినిమా చూసి వచ్చాను. అయితే ఆ రోజు ఏమైంది, కరెంటు పోయి సినిమా సగం ఆగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు రమ్మన్నారు. సో నెక్స్ట్ రోజు పోయినప్పుడు మేము దొరికిపోయాం. ఎందుకంటే ఎవరో చెప్పుండొచ్చు, ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ పెట్టిన సిస్టర్ పిలిచి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బెత్తం తీసుకొని కొట్టిన సంఘటన నాకు చాలా చాలా గుర్తుంది. ఇంకొకటి, నా నిక్ నేమ్ వచ్చి బాపూజీ. అయితే నేను ఇన్ని రోజులు సునీల్ పెట్టాడు అనుకున్నా, కానీ సునీల్ గారు మురళి పెట్టాడు. ఆ పేరు మురళి పెట్టాడు. ఎందుకంటే నవ్వినప్పుడు నా పైప్ పళ్ళు కనిపించవు. అయితే నేను మురళితో మాట్లాడుతుంటే సునీల్ గారు పెట్టింది, నేను పెట్టాను ఆ పేరు. అట్లా చాలా చాలా గుర్తులు ఉన్నాయి. కానీ ఇది చాలా సంతోషకరమైంది. కానీ ఇంతటితో ఆగిపోకుండా ఇది మరలా మనం ట్రై చేస్తే ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు కూడా జాయిన్ కాగలుగుతారు. సో సాధ్యమైనంత వరకు నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ అందరినీ తీసుకొస్తానికి. మళ్ళీ టీచర్స్ చెప్పినట్టు 50th యానివర్సరీ అంటే తప్పకుండా కలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మన కిషోర్ షేర్ చేస్తున్నాడు, నాకు పలానా పేరు ఉండేదని అంటే వెంటనే యూఎస్లో ఉన్న మురళి వాడికి పేరు పెట్టింది నేను, వాడికే కాదు ఆల్మోస్ట్ అందరికీ పేర్లు నేను పెట్టింది నేనే అని చెప్పి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాత రీకాల్ చేసుకుంటే నిజమే అని చెప్పేసి మన కిషోర్ అన్నాడు. నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్. అలాగే గవర్నమెంట్లో లెగవాలి మైకేలు ఆ రోజు బెత్తాలు అంది ఇవ్వట్టే ఈరోజు మనం ఈ స్థాయిలో అంటే ఒక రకంగా నేను సహాయం చేసుకుంటే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మన స్కూలు ఈ కాలువ కట్ట పక్కన ఉండటం కూడా ఒక అదృష్టమే. ఎటన్నా మంగళగిరి పోవడానికి నడుచుకుంటా, ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు కదా సినిమాకి వెళ్ళడానికి, ముఖ్యంగా నా బాటోడికి ఈత బెత్తాలు తీసుకురావడానికి ఒక 1 hour పట్టేది. అంటే అది విషయం. ఏదేమైనా కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసి కూడుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంతకుముందు ఒకసారి అనుకొని నేను పాగోలు ఒక 4-5 తిరిగాం. కానీ మధ్యలో ఏదైనా సభా కేంద్ర ఉద్యమం రావడం కానీ ఆగిపోవడం జరిగింది. మరి మన క్లాస్మేట్స్ ఒకళ్ళు ఇద్దరు మన నుంచి దూరం అవడం జరిగింది. ఇట్లా డిస్టర్బెన్స్ జరిగి ఇది గత 3 మాసాలుగా కొంతమంది కలుస్తున్నాం లోకల్లో ఉన్నవాళ్ళం. కానీ ఇంతటి కార్యక్రమానికి చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను ఆర్టీసీ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉంటా, యూనియన్లో పనిచేస్తూ ఉంటా. ఇంతమందిని గ్యాదర్ చేయడం, రకరకాలుగా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటాయి. కష్టతరమైనటువంటి పని ఒక రకంగా చెప్పాలంటే. భోజనాలు కానివ్వండి ఇటువంటి చేయటం కూడా. కానీ ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ముందుగా నాకన్నా చిన్నవాళ్ళైనా పర్వాలా, పెద్దవాళ్ళైనా పర్వాలా, వాళ్ళకి నా పాదాభివందనాలు. ఎందుకంటే మేము 4 అన్నదమ్ములు, 4 ATPM హై స్కూల్లోనే చదివాం. 4లో కూడా నేను గర్వంగా చెప్పుకుంటా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆల్రెడీ ఒక్కొక్కరికి గ్రూపులో పెట్టేశాను, ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది, మీరు దాంట్లో వీక్షించండి అని. చూసారా మా బ్యాచ్ వాళ్ళు ఎంత గర్వంగా చేసుకున్నామని చెప్పుకునేటటువంటి స్థాయికి ఈ మిత్రులు తీసుకొచ్చారు ఈరోజు. ఇంకోటి ఏంటంటే మన తల్లి ఏదైతే నవమాసాలు మోసి అటు చావలేక బతకలేక నొప్పులు పడుతూ మనల్ని భూమి మీదకి తీసుకొచ్చి ఒక 9 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు పోషించి, బాబు ఇలా తలదూకోరా, ఇలా చొక్కా వేసుకోరా, ఇలా నిక్కరేసుకోరా అని మనకి నేర్పి తదుపరి ఏదైతే ఉందో ఈ పాఠశాల అనేటువంటి ఈ తల్లికి అప్పచెప్పారు. ఈ తల్లి మనల్ని ఏదైతే ఉందో 6 సంవత్సరాల నుంచి కానివ్వండి, 5 సంవత్సరాలు కానివ్వండి, మనల్ని విద్యాబుద్ధులు నేర్పి మరి ఎలా జీవించాలా, శుచి రుచి కట్టుబాట్లు అన్నీ నేర్పి, ఒక చదువే కాకుండా ఆట పోటీల్లో కానివ్వండి అన్నీ నేర్పి మరలా మన తల్లిదండ్రులకు అప్పచెప్పినప్పుడు వారు ఉన్నటువంటి అవకాశాలను బట్టి, మీకు తెలుసో తెలియదు, మనం చాలా పేదరికంలో ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళం. 250 నుంచి 300 సంవత్సరం ఫీజులు కట్టిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ. చాలా పేదరికం.
ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే చాలా గొప్పవాళ్ళం. అసలు కట్టలేదంట మా వాడు చేయ. అట్లాంటి పేదరికం నుంచి ఇప్పుడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నామంటే ఈ తల్లి యొక్క దీవెనలే మనకి. వాస్తవంగా చెప్పాలంటే అందరం ఇంజనీర్లు కావలేకపోయినా, అందరం టీచర్లు కాలేకపోయినా, అందరం లాయర్లు కాలేకపోయినా, అందరూ డాక్టర్లు కాయలేకపోయినా కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్నాం, ఒకరికి చెప్పేటటువంటి స్థానంలో ఉన్నాం. అందుకని ఈ స్కూల్కి రావాలని ఎప్పుడెప్పుడో తహతలాడుతూ ఉన్నాం. అది రానే వచ్చింది, జరిగింది, అయిపోయింది. మరి ఇదే విధంగా మనం అందరం కూడా సమయస్ఫూర్తితో ఉండి ఏదైతే మన ఉపాధ్యాయులు పొద్దున్న చెప్పారు ఉదయం 50 సంవత్సరాలు కూడా జరుపుకున్నారు. మరి ఈ సరస్వతి తల్లి యొక్క దీవెనలు మనం పూజించేటటువంటి దేవుళ్ళ యొక్క దీవెనలు కనుక ఉంటే మనం కూడా నెక్స్ట్ 50 సంవత్సరాలు కలుసుకుంటామని ఆశిస్తూ, నా విషయానికి వస్తే ఇక్కడ నేర్చుకున్నటువంటి రాతపూర్వక రాయటం కానివ్వండి, లెక్కలు కానివ్వండి, పదానికి గ్యాప్ ఉండేటటువంటి రాత నాకు ఈరోజు ఉపయోగపడింది. యాజ్ ఏ డ్రైవర్గా చేరినా కూడా నన్ను అక్కడ ఏదైతే టీచర్స్ ఏ విధంగా విద్యార్థులకి బోధిస్తారో, నేను కొత్తగా డ్రైవర్ను తయారు చేసేటటువంటి శిక్షకుడు, ఇన్స్ట్రక్టర్. అంటే ఒక రకంగా ఉపాధ్యాయుడితోనే సమానం. ఎందుకు తీసుకున్నారంటే డిగ్రీ చూడలేదు, ఏమి చూడాలి, మంచితనం, మర్యాద, కట్టుబాటు, రాసేటటువంటి ఆ యొక్క రైటింగ్ పవరు, లెక్కల పవర్ కానీ అన్నిటి గురించి తీసుకొని నేను దరిదాపుగా చేరిన డ్రైవర్ అయినా కూడా 15 సంవత్సరాల నుంచి శిక్షకుడిగానే పనిచేస్తాను. నాకు ఈ తల్లి ఇచ్చినటువంటి విద్య అది. నేను ఎప్పుడు కూడా పలానా ఆయనలాగా ఇంజనీర్ కాలేదనో, పలానా ఆయనలాగా డాక్టర్ కాలేదని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే కొన్ని వందలుగా శిక్షకుడుగా ఈ తల్లి నాకు ఇచ్చిందంటే చాలా గొప్పగా గర్విస్తా ఉన్నాను. ఈ తల్లి ఇచ్చి నన్ను అప్పచెప్పినప్పుడు గత 26 సంవత్సరాలుగా ఆ ఆర్టీసీ తల్లి నన్ను పోషిస్తూ ఉంది. ఇప్పుడు నా కుటుంబం చాలా ఉన్నతంగానే ఉంది. నా పిల్లలు కానివ్వండి, నేను చాలా ఆరోగ్యపరంగా కానివ్వండి, కరోనా నుంచి కానివ్వండి చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఇంకా 50 సంవత్సరాలకు కూడా అటెండ్ అయినటువంటి అవకాశం చూసుకొని ఆశ అనేటటువంటి నాలో ఉంది. కాబట్టి ఆ దేవుని యొక్క దయ వల్ల, మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల మళ్ళీ కలుపుతామని ఆశిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందుకనే మబ్బులు వీడిన సూర్యుని వలె అరుణోదయ కాంతి అరుదించలేని రాయడం. అయితే 2024లో కూడా అలాంటి పరిస్థితి అనిపించినా కూడా ఖచ్చితంగా మన గోమతి చెప్పారు ఇందాక, మళ్ళీ జరుగుతుందో లేదో ఇప్పుడు కూడా అని చెప్పి సందేహం ఉంది. కానీ ఏమో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏమో నాకు తెలియదు. కానీ నేనైతే రాసిన పాటలో మబ్బులు వీడిన సూర్యుని వలె అరుణోదయ కాంతి అరుదించలేను. అలాగనే ఈ రోజున దేవుడి కార్యక్రమాన్ని అంత చక్కగా జరిపించాడు. ఉషారాణి వచ్చి కొద్ది మాటలు ఇంటరాక్షన్ తప్పదు అందరికీ. మళ్ళీ ఆఫ్టర్ 42 మళ్ళీ ఎప్పుడవుతుందో తెలియదు కదా. నేను ఫస్ట్ బెంచ్ కాదు, ఫస్ట్లో ఉంటున్నాను. నేను ఫస్ట్ బెంచ్, ఇప్పుడు అందరూ లాస్ట్ బెంచ్ చేశారు. ఎందుకంటే అప్పుడు నేను చాలా పొట్టిగా ఉండేదాన్ని. అందుకని చెప్పి సరే ఈ విషయాన్ని ఇంకా సరే ఇది అనుకున్నట్లు జరగడానికి, ఇంతమంది ప్రోత్సాహం కలగడానికి, వీళ్ళందరూ కష్టపడిన దానికి మనందరం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇది జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా అందరూ అనుకున్నది. అన్నీ దాటించుకొని వచ్చాము ఎలాగలా. ఎందుకు సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ స్కూల్ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, ఇంతమందిని కలిసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. చాలా మంది అదే సందేహం ఉన్నా మరి ఈ రోజున ఈ ప్రజెంట్ వాతావరణమే వాళ్ళకి సాక్ష్యం. మరి చక్కటి అనుభవాల్ని పంచుకుంటున్నారు. అలాగనే సురేఖారాణి నేను ఎందుకు పిలుస్తున్నానంటే మధ్యలో ఇంటరాక్షన్ జరిగినప్పుడు కొంతమంది మాట్లాడారు. అసలు మాట్లాడిన వాళ్ళు ముందు వస్తారని, అన్నిటికంటే ముందు ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ
ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అది నమ్మిన వాళ్ళకి కనుక ముందు ప్రాధాన్యత మీకే ఇస్తున్నాం. సురేఖరాణి దాంట్లో నేను వాయిస్ రికార్డ్ చేసి పెట్టిన వీడియో అనేది ఆ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు గుర్తొచ్చింది కాబట్టి అనుకోకుండా న్యాచురల్గా వచ్చేసింది. ఏరాబాయిలో అప్పుడు ఆడపడుచులు ఏమో అందరూ బాగున్నారు, ఆగండి కొద్దిగా బయటకు వస్తున్నాను చెట్టు కింద అనుకుంటా నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకోలేదు, ఇలా చేద్దామని కూడా అనుకోలేదు. అందరికి చెప్పాలంటే స్వామి నన్ను అనగా చెప్పాడు, ఇంతవరకు పంపించలేదు ఎలాగా అని. అప్పటికప్పుడు జేబులోంచి ఫోన్ చేసి నీళ్లు కడతా ఉన్నా, కొంగలో నీళ్ళు చూసుకుంటా, నిమ్మతోడ నీళ్లు పారిస్తా మధ్యలో గుర్తొచ్చి చేశాను. అలా న్యాచురల్గా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక అప్పుడు ఎలా ఉంటే అలా లైఫ్ అచీవ్మెంట్స్ గురించి ఏముంటుంది, చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి టూల్ రూమ్ వర్క్ కొంచెం అవి ఇంజనీరింగ్ వర్క్ నేర్చుకున్నాను. 16 years అక్కడ ఉన్న తర్వాత కొంచెం వైట్ హైర్ అయిపోవడం, అది ఇస్నోపిల్ ఎలా రావడం, పొల్యూషన్ పడలేదు. ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తా, చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టుకొని అగ్రికల్చర్ టూల్స్ అవి ఇవి రైతులకు సంబంధించాయి. అంటే మార్కెట్లో పొందామనుకున్న దొరకని వస్తువులు ఐడెంటిఫై చేసి అవి మాత్రమే లిమిటెడ్ నెంబర్స్లో చేసి ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఒక 5-6 రకాలు చేస్తున్నాను. ఏదైనా మార్కెట్లో దొరుకుతుంటే దాన్ని చేయండి. పిల్లలు బాగానే చదువుకున్నారు, నా ఎక్స్పెక్టేషన్స్ లాగానే. అమ్మాయికి విప్రోలో వచ్చింది, చేస్తుంది. 2 years అయిపోయింది. పిల్లడు మొన్న ఒక 2 months బ్యాక్ టీసీఎస్ అహ్మదాబాద్ చేరాడు. అంత నేనైతే యాక్చువల్గా అందరికీ అనకూడదు, అంత బాగానే ఉన్నాం కదా అని. కానీ ఇంకో 3-4 yearsలో రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తాం. ఆయన చేస్తుంటే ఈలోపు మా అమ్మాయి ఇల్లు గట్టి బాగు చేయించని చెప్పి అది ఒకటి పెట్టుకుంది. మళ్ళీ రిటైర్మెంట్ లేదు, ఏం లేదు. 12 అడుగులు 15 అడుగులు గోడకి ఆ పాత సిమెంట్ అంతా గీకి ప్లాస్టిక్ చేయించి మళ్ళీ కొత్త సిమెంట్. ఎందుకంటే ఆ వైట్ సిమెంట్ సున్నాలుంటే అతుక్కోదండి ప్లాస్టిక్ అన్నాడు వాటర్. సరే అని మళ్ళీ రిటైర్మెంట్ లేదు, ఏం లేదు. మళ్ళీ పైకి ఎక్కి కేకడం అయిపోతుంది. ఓడుకున్నాడు చేసుకుంటూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. నాకైతే హ్యాపీగా ఉన్నాను నేను, ఎందుకంటే పొల్యూషన్ నాకు మొట్టమొదటి పడని వస్తువు పొల్యూషన్. దాని కారణంగానే హైదరాబాద్ నుంచి ఊరు వచ్చేసాను. ఊరికి కూడా 3.5 kilometerల దూరంలో ఇల్లు కట్టుకున్నాను, మా తోట నిమ్మ తోటల మధ్యలో. హ్యాపీగా సాగుతుంది. ఇప్పుడైతే ఇక ఇదివరకంటే బస్సులో కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఎక్కించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు, వాళ్ళ దాని వాళ్ళు హాయిగానే ఉంటున్నారు. అసలు యాక్చువల్గా సంవత్సరానికి నేను 5-6 రోజుల నుంచి ఊర్లో నుంచి బయటికి రాను. అది కూడా పర్చేజింగ్కి వెళ్తే హైదరాబాదు లేదా మెడ్రాసు లేకపోతే విజయవాడ, అంతవరకు 6 రోజులే 7 రోజులే నేను బయట ఉంటాను. మిగిలినంతా ఇంట్లోనే ఉంటాను, తోటలోనో ఊర్లోనో ఆ పక్కనో ఈ పక్కన. అది అదే షేర్ చేసుకోవడానికి విషయాలు పరిగెత్తుతున్నారు టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు. అట్లాంటిది మరి రవికాంత్ ఆనాడే గ్రహించాడు. న్యాచురల్ ఫామ్ హౌస్లో నిరంతరం ఇంటరప్షన్ లేకుండా జీవించే అవకాశం. చాలా సంతోషం. అలాగే కల్లూరి వేణు పర్లేదు భద్రాచలం పెట్టుకుంటే 2 షాప్ పెట్టుకుని అక్కడ ఉన్నాను. నాకు 2 పాపలు, పాప ఎంఎస్లో జాబ్ చేస్తుంది, చిన్న పాప బీటెక్ యూఎస్లోనే ఖాళీ హైదరాబాద్ చేస్తున్నారు. ఫ్యామిలీగా మాట్లాడుతున్నాను. వేణు అప్పటికే అది ఆ జాడలు ఇంకా పోలే ఇప్పటికి కూడా. కానీ సత్రపల్లిలో ప్రముఖ లాయర్గా పనిచేస్తున్నారు. పొరపాటు మాట్లాడితే క్షమించండి, నాకు మైక్తో మాట్లాడే అలవాటు లేదు. బయట ఎక్కడ అలవాటు లేదు. కోర్టులో కోటేసుకుంటే మాత్రం అది ఊపిరి. 1992 సత్రంపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయి, పెద్ద అమ్మాయి మ్యారేజ్ రీసెంట్గా అయింది, చిన్న అమ్మాయి కూడా నాతో పాటు లా చేస్తుంది. మా కోర్టుకు వస్తుంది నాతో సత్రంపల్లి 19 సత్రంపల్లిలోనే ఉంటున్నాను. మన వాడిని ప్రోగ్రాం ఏర్పాటు చేసి చాలా సంతోషంగా ఉంది. సామ్యాలు అది 81-82 6th to 10th class వరకు అమృత పాఠం కలిసి చదువుకున్నాను. అది వాస్తవంగా
చాలా డల్. అయితే నా స్పీడ్ ఎక్కడ పెరిగిందంటే ఇంటర్ నుంచి పెరిగింది. మరి నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు అబ్బాయిలు. మా మిసెస్ కూడా మ్యారేజ్ అయినాకే టీచర్ పోస్ట్ వచ్చింది. సో మా కుటుంబానికి కూడా ఏం బాగలేదు. ఇది ఫౌండేషన్ అనేది చాలా గట్టిది. ఈ గట్టిగా ఉండడం వల్లనే మనం అందరం కూడా ఇలా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం నేను చిరావులో చేస్తాను. మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రసాద్. నేను 77 నుంచి 82 వరకు ఈ ప్రాంగణంలో చదువుకొని ఇక్కడ జరిగినాడిని. ఆ ట్రైన్లో వెళ్తుంటే ఎప్పుడు ఇక్కడ వచ్చే అవకాశం దొరికిందో లేదో అనుకునేవాడిని. మా మిస్సెస్ కూడా చెప్పేవాడిని. మా స్కూలు మా మిస్సెస్ కూడా వచ్చారు. నా స్కూల్ ఇదే, నేను ఈ స్కూల్ వల్ల నేను ఈరోజు ఉద్యోగం చేయగలుగుతున్నాను. నేను ఆర్మీలో ఇక్కడి నుంచి వెళ్ళినాక 10th క్లాస్ మీదే ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇంటర్ చదివేసి 10th క్లాస్ ఎక్కి మీద తర్వాత ఇప్పుడు రైల్వేలో చేస్తాను. హైదరాబాద్లో ఉంటాను, మియాపూర్లో. ఇంకా నాకు ఒకటే అమ్మాయి యూఎస్లో పిహెచ్డీ చేస్తుంది. ఎందుకంటే నేను సరిగ్గా చదువుకోలేదు, ఇక్కడ వీక్ స్టూడెంట్ని. అందుకని మా అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్ళి పిహెచ్డీ యూఎస్ఏ వరకు పంపించారు. దేశాన్ని సేవ చేశానంటే నాకు ప్రౌడ్. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళలేకపోయా, ఇంగ్లీష్ వైపు చదువుకోవాలని ఇంకా చచ్చిపోయి ఇంకా అటు వెళ్ళిపోయాను. అది ఓకే ఓకే. ఈ ఆర్గనైజ్ చేసిన మా మిత్రులందరికీ మరి ఒకసారి థ్యాంక్స్. నేను డేవిడ్ మరి ఇక్కడ లోకల్స్ ఉన్న వాళ్ళందరమే చాలా 2013లో అసలు సక్సెస్ అయ్యేది ఇది. కానీ ఆ రోజు తెలంగాణ సపరేట్ అవ్వడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే మేము లోకల్స్ ఇక్కడ ఒక్కొక్క వాళ్ళ అడ్రస్ సేకరించి మరి జాగ్రత్తగా అన్నీ సమకూర్చి మరి పిలిసామి గారు వైవిడి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం జయప్రసాద్ రాజు ప్రస్తుతం కనపడుతున్నారు కదా. అదే పైన కలుసుకునేవాడు. కార్యక్రమం రానని చెప్పాను కదా, నేను చెప్పాను. రానంటే రానన్నాడమ్మా. ప్రతిరోజు ఫోన్ చేయటం, ఫోన్ ఎత్తడు. స్కూలు తాళం వేసి ఎత్తుకొని వస్తాను చెప్పి ఏమనుకున్నాడు. ఈ కార్యక్రమం జరగడానికి మేమంతా ఒక గ్రూప్ అయ్యి 2013 నుంచే దీన్ని అమలు చేస్తాం. మధ్యలో అనివార్య కారణాల వల్ల ఆగిపోయి మళ్ళా ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ని సక్సెస్ చేయగలిగాం. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి మళ్ళీ 50 ఒక్కడిగా మొదలైనది ఒక సమూహంగా మార్చబడుతుంది. అది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి ప్రియులరా, ఇంకా పనిపాటి ప్రసాద్ వచ్చి కొద్దిసేపుగా పర్లేదు, ఎక్కువ సమయం అవసరం, 2 నిమిషాలు. 95% నేను మాట్లాడి నాకే నవ్వుతుంది. లోకల్ అన్నట్టు మరి మా బ్యాచ్ మొత్తం తెలుసు. పార్థసారథి ఎవరు అయినా సరే మేము టచ్లో ఉన్నాం. సో ఎనీహౌ మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాది ఇంటర్, డిగ్రీ మొత్తం ఏసీ కాలేజీ. తర్వాత బీఈడీ చేసిన తర్వాత అత్తులూరులో మిత్రుడు కొండవీటి కిషోర్ వాళ్ళ గ్రామంలో 9 and above దాదాపుగా 10 years దాకా నేను ఆర్సీఎం హై స్కూల్లో పనిచేశాను. జస్ట్ ఒక అనివార్య కారణాల వల్ల ఆ పోస్ట్ నాకు రెగ్యులర్ కాల. పరిస్థితుల్లో నేను లా చేసి 2008 నుంచి 11 వరకు
అత్తులూరు పోయి వస్తానే లా కోర్స్ కంప్లీట్ చేసి 2008 నుంచి 11 వరకు 11లో ఇక నేను ఎన్రోల్ చేసుకుని గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. దేవుని దయ వల్ల పర్వాలేదు. ముఖ్యంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను, మన సాంబయ్య ప్లాంట్లో మనం అందరం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు మనం చూడగలుగుతున్నాం. కరోనాను తట్టుకున్నాము. కరోనాలో మన మిత్రుల కుటుంబాల్లో కొంత కరోనా శోకాన్ని మిగిల్చింది. మరి అన్నింటినీ కూడా తట్టుకుని మనం భార్య బిడ్డలతో భర్తలు మనంతా కూడా కుటుంబాలతో సజీవంగా ఈరోజు మనం కలుసుకుంటున్నామంటే దేవుని యొక్క కృప. దేవునికి మనం కృతజ్ఞతలు ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. మరి నా బ్యాక్గ్రౌండ్ అది. మాకు ఇద్దరు అబ్బాయి సివిల్స్, ఒక భార్య, 2 పిల్లలయ్యా. అవునా? సరే, మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది, మేరీస్ కేరళలో చదివింది, సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. బాబు ఉన్నాడు, ఇక్కడే వచ్చాడు, చూశాడు. మా ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తుంది. మీ అందరికీ కూడా చాలా చెప్పాలంటే సాంబయ్య అన్నట్టు మెమరీస్ ఉంటాయి. ఒరే పందిపాటోడా అనేది మనం పెట్టిన నేను కల్లూరు వేణు మువ్వ శివప్రసాద్ మేము స్టడీలో తిరుగుతూ ఉంటాం. జయప్రసాద్ నేను కలిసి ఒక 50 మందిని సస్పెండ్ చేయించాం హాస్టల్లో. మేమిద్దరు సినిమాకి పోయి వస్తే గోవాశేఖర స్వామి జయరాజ్ స్వామి చేత పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత వీడు నేనేమనుకున్నా అంటే మనం కాదు, మన అప్పుడు పోయిన వాళ్ళు కూడా చెబుదాము అనగానే అరే ఎవరెవరు చెప్పండి అన్నాడు. సరే వరుసగా ఒక 10 మంది పేర్లు చెప్తే ఆ 10 మంది ఇంకో 10 మంది పేర్లు చెప్పాడు. 9th క్లాస్లోనే సస్పెండ్ అయ్యాం మేము. అంటే వాడికి కనపడరు అని పంపించలేదు. నన్ను లోకల్ కాబట్టి నన్ను లోకల్కి పంపించారు. పాలు వారిని కానీ అన్నాడు, నాకు కూచిపూడి పాలు కాదు. సరే నన్ను సస్పెండ్ చేసిన తర్వాత గోళీలు ఆడుకుంటాను నా బాయ్ దగ్గర. ఎరో బాగుందనుకుంటానని నీకు అన్నాడు. బ్రహ్మాండంగా ఉందిలే కదా, సస్పెండ్ చేయించావు కాదు. అట్లానే ఇన్ని కూడా మేరీ పెట్రినా గారు ఉన్నప్పుడు మరి పాత సార్లు ఎప్పుడు చాలా క్వైట్గా ఉండేవాడు. మీరంతా క్లవర్స్, మేమేమో కొద్దిగా చెప్పుకోవాలి డల్లర్సే. జనరల్ మ్యాథ్స్లో పోతా ఉండేవాళ్ళం. బాగా వెంకటేశ్వరరావు ఒకసారి జ్వరం సిస్టర్ గారు ఉంది. అట్లనే మన సిస్టర్లాగా ప్రాంచీన సిస్టర్తో పాటు జగన్ అమ్మగారు కిల్లి వేసుకుని వచ్చింది భోజనం చేసి. ఇక్కడ పాగలోడు అదే పొట్టమ్మ గారు కిల్లి వేసిందారా ఉన్నారు. ఇది మేము మధ్యాహ్నం ఫస్ట్ అవర్ జనరల్ మ్యాథ్స్కి పైకి వెళ్ళేవాళ్ళం. ఈడు మాట ఉందా. మళ్ళీ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి కొంచెం షార్ట్ కదా, కుర్చీ టేబుల్ ఎక్కి కూర్చోండి అందరు కదా, వీడు అందరు కదా పడతానికి. ఏమిరా పాకలో పొట్టమ్మ గారు కిల్లి వేసిందని అన్నావు. వాడిని చంపలు కొట్టింది. ఆ విధంగా సునీల్ పాలు మేము భోజనం అన్నాలు అవుతూ జయప్రసాద్ది, నాది, పాగోల వెంకటేశ్వరరావుది, సునీల్ పాలది, మా అందరిది కూడా అన్నాలు అవుతూ గోవాశేఖర స్వామి వారు ప్రతి సెకండ్ సాటర్డే మటన్ పెట్టించేవాడు. మటన్ పెట్టించి ఇవన్నీ కూడా మీరేమో అనుకోవద్దు, సంగతిలో చెబుతున్నాం. మంచి మటన్ కోపించేవాడు ప్రతి సెకండ్ సాటర్డే. ఈ రోజు కూడా అసలు కరస్పాండెంట్ ఫాదర్ వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క విధానం లేదు. సరే హాస్టల్ పిల్లలు ఆగం చేసుకుంటారని అంటే మేము అన్నం ఉంది కదా, తెలిసిన వాళ్ళకి ఎక్కువ కోనేస్తామేమోనని ఆయనే వచ్చేవాడు కూరొట్టించకండి. ఆయన కూరొట్టించారు సార్తే. ఆయన కూరొట్టలు వడ్డించడానికి వచ్చి మైకల్ గుంటగంట తీసుకుని వచ్చేవాడు. ఎవడు మొఖాలు చూసేవాడు, రే పూతోటాడు అని. వీడి పని పడ్డాడు, మూలికలు కావాలా, వీడికి అవి కావాలి ఇవి కావాలని వేసేవాడు. సరే మేము ప్లేట్ అక్కడ పెట్టి ఆయన వస్తున్నాడు అని ఒకసారి వేసిన తర్వాత అన్నం కప్పి పక్కకు పోయేవాడు. ఆ గంటతో అన్నం కలిగి వీడు కూర వేసుకున్నాడు. ఆ విధంగా మన హాస్టల్ లైఫ్ కానీ, డేస్ స్కాలర్స్ లైఫ్ కానీ, మరి మరీదాస్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా నాతో టచ్లోనే ఉంటారు. రెగ్యులర్గా నేను గుంటూరు ప్రాక్టీస్ కాబట్టి దాదాపు ఆల్మోస్ట్ కుస్మక్క టీచర్స్ స్టాఫ్ మొత్తం బాలశేఖర్ మాస్టర్ గారు అందరూ కూడా నన్ను గుర్తుపడతారు. నాకు అదొక దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మన బ్యాచ్ కూడా మొన్న నన్ను చూడంగానే అబ్బాయి వంతపట్టి ప్రసాద్ కదా అన్నారు. ఏసీ కాలేజీలోనైనా కానీ ఇన్ని సంవత్సరాలు నేను బయటకు వచ్చినా కానీ ఆ ప్రిన్సిపాల్ మారినా, స్టాఫ్ ఎవరైనా మారినా
నన్ను రికగ్నైజ్ చేస్తారు. దేవుడు నాకు అదొక వరం. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. మీ అందరికీ కూడా మళ్ళీ మనం 50 సంవత్సరాల పాగోలు పలకాలి సాంబశివరావు వాడికి వాళ్ళందరినీ కూడా అసలు ఇక తొడపాశం పెట్టేవాళ్ళు. ఆ పెట్టిన అమ్మగారు మాది చెట్టు కింద ఉంది ఒకప్పుడు. అవి కూడా ఏమన్నా పది పడి బ్రాహ్మణుడు ఎవరు ఏమనుకోవద్దు. బ్రాహ్మణుడు కానీ ఇంటి ముందు తీసి ఇంటి పోసుకున్నట్టు ఏదో మా గుడి ముందు పోతున్నావు అని ఆమె కొట్టేది. అన్నీ కూడా శాస్త్రాలు వేసేది. పొద్దున్నే నైట్ చెవులు విండేది. మేమేమో అనుకుండే వాళ్ళు జయప్రసాద్, నరేంద్ర బాగా పెద్దోళ్ళగా వీళ్ళు భారీ పర్సనాలిటీ, సునీల్ కుమార్ వీళ్ళు రోల్ కాల్ రాగానే కాసాల జాంబిలియం అని ఒకడు ఉండేవాడు మనకు సీనియర్. వాడు లైట్లు అదిపోవద్దు. బాబాయ్ స్వామి రాగానే కళ్ళు నడపడం ఆయనకు కొంచెం కలర్ లేకుండా వచ్చేవాడు. ఆ లైట్ నడపడం కానీ దోమలన్నీ కలర్లో పడేవి. లైట్ అంతే ఉంటుంది, నీ అంతే ఉంటుందని ఎరగపోతుడే పోతాడు. పూదోట అంతయ్య గారని కిషోర్ పని ప్యాలెస్ ఇప్పుడు ఏడ ఉంటాడు. పూదోట అంతయ్య గారు, పోలీస్ అంతయ్య గారు అనేవాడు. నెక్కర వేసుకుని ఒక పెద్ద కర్ర తెచ్చేవాడు. పళ్ళపూడి వేసుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. గొడ్డును బాదినట్టు బాధేవాడు. పెట్టే ఈ భాగాలు మేమందరం పెట్టి మీదుగా పరిగెత్తేవాడు. ఆ విధంగా హాస్యమైనటువంటి, అది ఎంతో నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి రోజులు అవి. మళ్ళీ ఈ రోజు ఈ విధంగా మనం చర్చించుకుంటామని కూడా మనం అనుకోలేదు. భగవంతుడు మనందరికీ ఒక అవకాశం ఇచ్చాడు. ఆ 50 years గోల్డెన్ జూబ్లీ కూడా మనందరం మనస్ఫూర్తిగా సిద్ధపడతాము. భగవంతుని దయ వల్ల ఇంకా 8 years ఉంది. ఈ 8 yearsలో మనం బాగా సిద్ధపడి ఆ 50 years జూబ్లీ కూడా ఎంత వెట్టింపు ఉత్సాహంతో జరపడానికి ఇప్పటి నుంచే మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. మన కుటుంబాన్ని, మన జీవితాన్ని మన భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పాను కదా, తింటేనే బాగుంటాయి. ఎప్పుడు కలిసినా ఏదో ఒక పని చేస్తాడు అనమాట. అందుకనే ఇవాళైతే మంచి వేదిక సందర్భం అనిపించింది నాకు. మామగారు ఎక్కడ ఉన్నాడో, బయట ఉన్నాడా? లూతు మరి అన్న మామగారు ఉన్నాడు, రావాలి. మీ అందరి దయ వల్ల మైండ్ దగ్గర 10th అవ్వగానే ఇంటర్మీడియట్, డిగ్రీ ఆంధ్రాలో వెళ్ళలేదు. అక్కడే ఆడే ఎట్లయిపోయాం. ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి అక్కడే జాబ్ చేస్తాం. మీరందరూ దీవించబట్టే ఇలా ఉన్నాం. అందరు ఉపాధ్యాయులు కానీ ఫాదర్ గోవా పూతోడ గోవాస్వామికి నేను రైట్ హ్యాండ్. శ్రీ పూతోడ గోవాస్వామి స్వామిని రిక్షా ఉండేది ఆయనకి. అయితే నాకు జాత కాదు, ఫోన్ చేసేవాడు. కదపాలి గుంటూరు బస్సు ఉండేది. ఆ బస్సు దిగేవాడు ఫాదర్. ఇక నేను అదే అని 4 పిల్లలు తీసుకుని పిల్లలు రైతు పెట్టేవాడు. రిక్షా తీసుకుని రాగానే వచ్చారంట. ఆయన బ్యాగ్ తీసుకుని రిక్షా పెట్టాము. మళ్ళీ ఫాదర్ తీసుకున్నాం. చాలా ఏజ్డ్ మనకి అన్నీ నేనే పరిచయం. సమ్మర్లో కూడా అమ్మటే ఉండేవాడు. అయితే ఫాదర్లు కూడా మనం బాగా తీసి అదేవిధంగా లైలా కాలేజీ ఫాదర్లు కూడా ఉన్నాను బాగా. నాకు నా స్టూడెంట్సే ఇప్పుడు ఫాదర్స్ అయ్యారు అక్కడ. ఇప్పుడు రక్త ఫాదర్ కానీ, ప్రిన్సిపల్ ఫాదర్ కానీ అందరూ నా స్టూడెంట్స్. అందుకని అందరికీ సపోర్ట్ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మామూలుగా మర్చిపోయాడు. మరి అన్నా ఎప్పుడు నేను పిలిచినా, నా దగ్గరికి వచ్చినా నాకు ఒక ప్యాకెట్ తెచ్చేవాడు. ఇవాళ నన్ను మర్చిపోయినట్టున్నావు కదా, ఏం తేలా. చాలా ప్రేమగా అల్లుడు గారు అని పిలుస్తున్నాడు నన్ను. మంచిది. ఇంకా పాగోలు వెంకటేశ్వరరావు, నేను జయప్రసాద్ అంతా ఒకేసారి ఒకే ఊళ్ళో ఉండే పిట్లు. కాకపోతే సిస్టర్ గారు బాగా పడతా ఉండేవాడు మా అందరినీ. విండో తీసేవాడు. ఆ విండో గురించి ఇప్పుడు
పెద్ద అబ్బాయి ఫిషరీ డిపార్ట్మెంట్ వినపడంగా చేస్తాడు. గవర్నమెంట్ జాబ్. మా కోళ్ళ సాఫ్ట్వేర్ హోమ్ వర్క్ చేసింది. మా చిన్న అబ్బాయి అగ్రికల్చర్ అయిపోయింది. నువ్వు హార్డ్వేరా? అంతా హార్డ్వేరేరా? ప్రస్తుతం ఖాళీలో తింటున్నాం ఫ్రీ కాదు. అదే హార్డ్వేర్. శుభ సాయంత్రం. నా పేరు పార్థసారథి. ఇక్కడే మంగళగిరిలో ఉండేవాడి పక్కన. అంతా ఇక్కడ ఉన్న పీవీఎల్ఎస్ కానీ వీళ్ళంతా ఎప్పుడు మన వడ్లపూడిలో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఎప్పుడు కలిసి ఉంటాడు. కానీ 42 years తర్వాత నేను చూస్తానని అనుకోలేదు. చాలా నేను ఇక్కడ అందరం ఒకటి వచ్చినా ఒకటి ఆస్టమేటిక్గా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. సహాయ ఉన్నారా? వాళ్ళ మదరు ఫాదరు 5 yearsలో మన అమ్మ నాన్న అట్లా పెట్టారో తెలియదు కానీ అట్లా చేశారు. నాకు సంఘటన గుర్తు 1977 సైకిల్ ఉండొచ్చు. సైకిల్లో 2-3 రోజులు భోజనం చేయని ఛానల్ ఉన్నారు కానీ మన హాస్టల్లో 3 పూటలు పెట్టారు. అది ఈ ఫౌండేషన్ యొక్క పిల్లలు అలా చూశారు. ఒకసారి చేసుకున్నాం అంటే సార్ అని ఫోటోలు వాళ్ళు ఎందుకంటే క్యాంపస్ రాగానే వాళ్ళు గుర్తొచ్చారు నాకు. మనకు అంత హెల్ప్ చేశారు. సరే, సత్యం సేవ సద్వర్తన అని యామ్లోనే పెట్టారు. ఆ 3 చాలు మన స్కూల్ గురించి చెప్పడానికి. చాలా వండర్ఫుల్ అది. ప్రస్తుతం నేనైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా చేస్తున్నాను. అది కేవలం ఈ స్కూల్ ఫౌండేషన్ నేను గర్వంగా చెప్పగలను. సింపుల్గా ఎట్లా చెప్తానంటే, నా కుటుంబం గురించి తీసుకుంటే మేము 4 పిల్లలు, 2 సిస్టర్స్ 1 బ్రదర్. మిగతా 3 పీజీలు పిహెచ్డీలు చేశారు వేరే స్కూల్లో చదివి. ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ పడుతున్నారు. ఈ స్కూల్ ఫౌండేషన్ అది ధైర్యం ఏమో తెలియదు కానీ కాంపిటేటివ్లో గెట్టాలని ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అదే ఈ స్కూల్ ఫౌండేషన్. అంటే నాట్ ఓన్లీ మార్క్స్, ఎక్కడైనా బతకగలం అనేది ఈ స్కూల్ నాకు నేర్పింది. బీయింగ్ హాస్టల్గా అట్లాగే ఇక్కడ చర్చిలో ప్రతిరోజు అంటాం ఏ కారణం తెలియదు కానీ సత్యం అనేది ఎప్పుడు తప్పలేదు. నా సర్వీస్లో కూడా అలాగే స్టేట్ లెవెల్లో కూడా చాలా ఇష్యూస్ చేశారు. థ్యాంక్ యూ. ఇవాళ మన క్లాస్మేట్స్ అందరూ చాలా బాగుంది. ముఖ్యంగా మన ఆడపిల్లలు చూసిన నా ఇంటి ఆడపడుచుల్ని నేను ఇవాళ ఏదో పంచులు చూసినట్టు అనిపించింది. ఒక అబ్బాయి యూకేలో ఎంఎస్ చేసి వచ్చాడు, ఎంబీఎస్ చూద్దాం. 2వ అబ్బాయి 4th year ఎంబీబీఎస్ చేస్తున్నాడు. జస్ట్ థ్యాంక్ యూ. పంచుకుంటాడు. ఎంత బిజీ అయినా కానీ నిజంగా స్పందించాల్సిన టైంలో మర్చిపోకుండా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఒక ఇన్స్పిరేషన్ అందరికి కూడా. డేవిడ్ పర్లేదురా, వచ్చే పీవీఎల్ఎస్ ప్రసాద్ కూడా తీసుకురా. మరి నేను మీ అందరితో ఒక్క 10th క్లాస్ 82, నేను 9th క్లాస్ వరకు పెద్దపల్లిలో చదివి ఉన్నాను. కానీ నేను చదువులో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారిని చూసినప్పుడు నన్ను అంత ఫాదర్ గారు ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఫాదర్ గారు చెప్పాను, ఫాదర్ అక్కడ ఫాదర్స్ అంటే భయం, ఇక్కడ అమ్మగారు అంటే భయం. అదేంటి ఇక్కడ నాకు నేను ఉన్నదంటే వెళ్ళిపోతాను అన్నారు. ఫాదర్ గారు అన్నారు, నా ఫిష్ సైజురా నువ్వు ఇక్కడ ఉన్నాయా అని చెప్పేసి బతినాడు ఉంచారు. మీ అందరితో 1 సంవత్సరం చదవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నాకు 2 అదృష్టాలు వచ్చినాయి అన్నమాట. ఒకటి, నేను మనకు ఎవరైతే గురువులు చదువు చెప్పారో వాళ్ళతో పాటు కలిసి లూథర్ స్కూల్లో పనిచేశాను. మద్రాస్ మాస్టర్ గారు, బాలచంద్ర మాస్టర్ గారు, ఎక్కడే చదివాను అక్కడే ఉద్యోగం చేస్తున్నాను రికార్డ్ అసిస్టెంట్గా. నాకు 2 అదృష్టాలు. అలాగనే నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడే మనందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఫాదర్స్ మీ అందరూ యొక్క స్టూడెంట్స్గా, మీ క్లాస్మేట్స్గా నేను ఒక సేవా సంస్థను ప్రారంభించి అనేక మంది పేద పిల్లల్ని తీర్చిదిద్దా ఉన్నాను. ఒక అమ్మాయికి కళ్ళు లేవు, బ్లైండ్. ఆ అమ్మాయికి తల్లి లేదు. నేను చదివించి ఆ అమ్మాయిని టీచర్ని చేశాను. గవర్నమెంట్ టీచర్ అన్నమాట. ఒక అబ్బాయికి కాలు లేదు, చేయలేదు. ఆవిడ ఇంజనీరింగ్ కాలేదు, ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చేయించాను. అట్లాగా అనేక మంది పిల్లలను చదివించాను. ప్రస్తుతం ఇలాగనే ఇప్పుడు మనం పేద ఇలా హాస్టల్ ఎలా చదువుకున్నావో అలాగనే మనం కూడా కొంతమంది పిల్లలు ఎందుకు చదివకూడదని చెప్పేసి నేను గుంటూరు దగ్గరలో ఉన్న దోమలపల్లి గ్రామంలో
ఒక అరెకరం పొలం తీసుకొని అక్కడ పేద పిల్లలకి చదువు సాగించాలనే ఉద్దేశంతో ఒక హాస్టల్ బిల్డింగ్ కడుతున్నాను అన్నమాట. మరి చైల్డ్ లేబర్ పిల్లల్ని, ఉమెన్స్ని, యంగర్స్ని అనేక సేవా కార్యక్రమాలు దగ్గర 29 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తూ ఉన్నాను. ఆ చేసే కార్యక్రమంలో మరి మా మిస్సెస్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఆ ఉద్యోగం అనిపించి సేవా కార్యక్రమాల్లో మరి ముందు నుంచి నడిపించాను అనమాట. ఒక మహిళ ఇవన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఆమె గుర్తుగా మరి సేవా కార్యక్రమాలు ఆగకూడదని చెప్పేసి మా అబ్బాయి బీటెక్ చదివి ఉద్యోగం చేసిన అబ్బాయిని తీసుకొచ్చి సేవా కార్యక్రమాల్లో పెట్టడం జరిగింది. మా చిన్న అబ్బాయి ప్రస్తుతం ఎంఎస్సీ చేసి అమెరికాలో ఉన్నాడు. పెద్ద అబ్బాయి ఏమో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను మరి చెప్పినా చెప్పిన మీరు పెద్ద మనసుతో మరి చేయాలి. మా మిస్సెస్ మరి ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ అనుకోకుండా చనిపోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరికి ఒక లైఫ్ కావాలని చెప్పేసి రెండో మ్యారేజ్, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయినా 2 పిల్లలు ఉన్నా కూడా ఆ అమ్మాయికి ఒక జీతం ఇవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి నేను 1 సంవత్సరం చదివినా సరే నరేంద్ర వల్ల ఏదో ఒక సహాయం ఒక ఆశ్రయించుకోవాలని చెప్పేసి సాంసరావు కానీ ప్రసాద్ కానీ ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరూ కూడా నా వంతుగా నా సహాయం తీసుకొని మేమందరం కూడా కలిసి నాకు కూడా ఒక అవకాశం కల్పించారు దీంట్లో కార్యక్రమాలు. దానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలా మనందరం కలిసి ఇలాగా కార్యక్రమం చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో కలిసి చదువుకున్న నేను మరి మీ అందరితో కూడా మరి పేదవాళ్ళకి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేయడానికి మీ అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ సంతోషిస్తున్నాను. ఈ అవకాశం మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.